Good morning to everyone. This is Ravi Kumar Karduri, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli. మనం ప్రీవియస్ వీడియోస్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఆ సెల్ ఆర్గనెల్స్ లోపల ఉండేటువంటి ఒక్కొక్క సెల్ ఆర్గనెల్ గురించి డీటెయిల్డ్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇన్ దిస్ వీడియో వీఆర్ డిస్కసింగ్ సెల్ బయాలజీలో ఉండేటువంటి టాపిక్స్ లోపల భాగంగా ఇన్ దిస్ వీడియోలో రైబోజోమ్స్ గురించి డిస్కషన్ చేస్తాం. రైబోజోమ్స్ ఓకే, see the term ఏదైతే ఉన్నదో you can see the term here ribosomes, ribose. then ribosomes అనగానే బేసిక్గా వీటిని సెల్ లోపల the most important work as an engines, కణం లోపల యంత్రాల లాగా like a machines, they will be works. The thousands of ribosomes will be present each and every cell. ప్రతి కణం లోపల కొన్ని thousands of ribosomes, కొన్ని లక్షల రైబోజోమ్స్ అన్నవి దే విల్ బి స్టేబుల్, అంటే స్టే ఇన్ ద సెల్ లోపల ఉండేటువంటి సైటోప్లాజంలో ఉంటాయి. దెన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే హియర్ రైబోజోమ్స్ ఆర్ రైబోన్యూక్లియోప్రోటీన్ molecules, ribonucleoproteins. See, underline this line, ribonucleoprotein particles. See, ribonucleoprotein molecules. ఇక్కడ న్యూక్లియో అనేటువంటి వర్డ్ని కనుక చూసినట్లయితే న్యూక్లియో అనేటువంటి వర్డ్ ఉంది, అండ్ ప్రోటీన్ అనేటువంటి వర్డ్ ఉంది, రైబో అనేటువంటి వర్డ్ ఉంది. యూ కెన్ సీ దట్ 3 టర్మ్స్, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. రైబో అంటే రైబోజోమల్ ఆర్ రైబోన్యూక్లిక్ యాసిడ్స్. రైబోన్యూక్లిక్ యాసిడ్స్ అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ RNA, ribonucleic acids. These ribonucleic acids ఏవైతే ఉన్నాయో దే యాక్ట్స్ యాజ్ జెనెటిక్ మెటీరియల్. అవన్నీ కూడా దేనిలాగా పనిచేస్తాయి అంటే జెనెటిక్ మెటీరియల్ లాగా పనిచేస్తాయి. దెన్ లైక్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఎనిమల్స్ లోపల మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఎనిమల్స్ లోపల ఉండేటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే దట్ ఈజ్ DNA, deoxyribonucleic acid. ఇఫ్ ద సెల్ హ్యావింగ్ DNA, deoxyribonucleic acid కనుక ఉంటే దట్ యాక్ట్స్ యాజ్ అన్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ లోపల, అంటే ఒక వంశపారంపర్యంగా ఒక లక్షణాలను ఇంకొక తరానికి అంది వన్ జనరేషన్ టు ది అనదర్ జనరేషన్స్ క్యారెక్టర్స్ని పాస్ చేసేటువంటి కెపాసిటీ ఎక్కడ ఉంటుంది అని అంటే ది DNA హ్యావింగ్ దట్ కెపాసిటీ. ఇఫ్ ద సెల్ డజంట్ హ్యావ్, ఇప్పుడు సెల్ లోపల కనుక ఏదైతే సెల్ ఆర్ వైరస్ ఆర్ వాట్ ఆర్ ద ఫారెన్ పార్టికల్ లేకుంటే బ్యాక్టీరియా వాట్ ఎవర్ ఇట్ మే బి, దాంట్ లోపల DNA కనుక లేకుంటే ద DNA ప్లేస్లో RNA యాక్ట్స్ యాజ్ జెనెటిక్ మెటీరియల్. సో హియర్ ఇక్కడ ఈ టర్మ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ రైబోన్యూక్లియోప్రోటీన్స్. ది రైబోజోమ్స్ నుంచి ఏర్పడ్డటువంటి రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మెంట్ బై దీస్ న్యూక్లిక్ యాసిడ్స్ నుంచి ఫార్మేషన్ చెందుతాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే లైక్ ద న్యూక్లిక్ యాసిడ్స్కి ఏదైతే రైబోన్యూక్లిక్ యాసిడ్స్కి RNAకి దేర్ ఆర్ నియర్ రిలేషన్స్, చాలా దగ్గరగా ఉండేటువంటి రిలేషన్ ఉంటుంది అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి. The ribosomes, the word ribosomes is derived from the ribo, means ribonucleic acid. Soma is like body. అంటే రైబో అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్, RNA అని చెప్పుకున్నాం. దెన్ సోమా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బాడీ. అంటే రైబోజోమ్స్ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ బాడీస్ అని అర్థం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్, అందుకోసమని రైబోన్యూక్లియోప్రోటీన్ అనేటువంటి వర్డ్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. The ribosomes are sometimes referred as non-membranous organelles.
నాన్ మెంబ్రేనియస్ ఆర్గనెల్స్ అంటే వీటికి మెంబ్రెయిన్ అనేటువంటిది లేదు, అంటే ఒక రైబోజోమ్ని కవర్ చేస్తూ ఎలాంటి మెంబ్రెయిన్ లేదు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ మెంబ్రేనియస్ ఆర్గనెల్స్ అని చెప్పుకున్నాం. యాజ్ దే ఆర్ ఎన్క్లోజ్డ్ ద మెంబ్రెయిన్, దే ఆర్, ఒకవేళ ఆ మెంబ్రెయిన్ కనుక నాట్ ఎన్క్లోజ్డ్, అక్కడ మెంబ్రెయిన్ అనేటువంటిది లేదు, అండ్ దే ఆర్ ఆల్సో సైట్ ఇన్ ద ప్రోటీన్ సింథసిస్. బేసిక్గా వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అని అంటే, దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ రైబోజోమ్స్. వాట్ ఈస్ దట్? ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్స్లను సంశ్లేషణ చేయడం. అంటే ప్రోటీన్ల సంశ్లేషణ అంటే నథింగ్ బట్ ఇది ప్రోటీన్లను నాట్ ప్రొడక్షన్ చేయదు, ప్రొడ్యూస్ చేయదు. దే విల్ బీ ఏం చేస్తుంది? ఇట్ విల్ బీ సింథసిస్. ఓన్లీ ఇట్ విల్ బీ సింథసిస్ అనేటువంటి ఇన్వాల్వ్మెంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. దట్ ఈస్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. నాట్ ప్రొడ్యూస్ అనేటువంటి వర్డ్ని ఇక్కడ మర్చిపోవాలి. ఇట్ విల్ బీ సింథసిస్. అది కేవలం ఏం చేస్తుంది? సింథసిస్ అనేటువంటి పార్ట్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్ లోపల కనుక చూసినట్లయితే, ఈ రైబోన్యూక్లిక్ యాసిడ్స్ ప్రోటీన్స్ ఏవైతే మనం ఇవాళ దాకా డిస్కషన్ చేస్తున్నామో, ద రైబోజోమ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఫస్ట్ జార్జ్ ఎమిల్ పెలాడే. హూ ఈస్ దట్? జార్జ్ ఎమిల్ పెలాడే అనేటువంటి శాస్త్రవేత్త ఇన్ ద మిడ్ ఇయర్ 1950 లోపల యూజింగ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ యూజ్ చేసుకుంటూ ద డెన్స్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాజ్ ఐడెంటిఫైడ్. అండ్ రిచర్డ్ బి రాబర్ట్స్, the term given by రిచర్డ్ డి రాబర్ట్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఇన్ ద ఇయర్ 1958 లోపల రైబోజోమ్స్ అనేటువంటి టర్మ్ని ఇవ్వడం జరిగింది. లెటస్ దీని తర్వాత కనుక చూసినట్లయితే, ఆల్బర్ట్, తర్వాతకి క్రిస్టియనే కావచ్చు, తర్వాత జార్జే కావచ్చు, దే విల్ బీ జాయింట్లీ awarded for the Nobel Prize Physiological Medicine in the 1974 discovery of the ribosomes. And also our Indian scientist Venkatramana Ramakrishna and also Thomas and some et al. They are awarded Nobel Prize for determining detailed structure of the ribosomes. You can underline and also remembering the word Venkata Ramakrishna. His name has American scientist, but Indian ఏదైతే నేటివిటీ ఉండేటువంటి సైంటిస్ట్. సో ఈ వాజ్ అవార్డెడ్. దిట్ ఈస్ ద పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే, ద నెంబర్, రైబోజోమ్స్ నెంబర్స్ ఎట్లా ఉంటుంది? ద నెంబర్ ఆఫ్ రైబోజోమ్ సెల్స్ డిపెండ్స్ ఆన్ దేర్ యాక్టివిటీ ఆఫ్ ది సెల్. అది ఉండేటువంటి ఆ సెల్ యొక్క యాక్టివిటీ, దాని యొక్క క్రియను ఆధారంగా చేసుకొని ఆ రైబోజోమ్స్ ఎన్ని ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ దేర్ ఆర్ అబౌట్ 10,000 రైబోజోమ్స్ ఇన్ ఏ బ్యాక్టీరియా లోపల 10,000 రైబోజోమ్స్ విత్ ఇన్ ద సెల్. నియర్లీ ద 30% ఆఫ్ హోల్ వెయిట్, దాని యొక్క కణం మొత్తం వెయిట్ లోపల కనుక చూసినట్లయితే రైబోజోమ్స్ వెయిట్ ఎంత వెయిట్ ఉన్నాయి? 30% of whole weight is included only ribosomes. Next point of view లోపల కనుక చూసినట్లయితే, animal cell they may be have 10 millions of ribosomes. You can see that word ఏదైతే ఉంటుందో అప్రాక్సిమేట్లీ ఒక సెల్ లోపల we can imagine 10 millions, 1 crore, 10 millions, 1 కోటి రైబోసోమ్స్ ఉంటాయి. You can imagine how much ribosomes are within the cell అనేటువంటి point of view. Based on their structure and then function, their activity, that depends on the ribosomes number as differ అనేటువంటి వర్డ్ని మనం ఇక్కడ మర్చిపోవద్దు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే, లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల నెక్స్ట్ ఇక్కడ కనుక చూసినట్లయితే, then types of ribosomes. Ribosomes are classified into the free, membrane attached. They are the types. ఇక్కడ కనుక చూసినట్లయితే, ribosomes are classified as being earlier free or membrane bond attached to the ER membrane అని చెప్పుకున్నాం.
ఈఆర్ మెంబ్రెయిన్ అంతర్జీవ ద్రవ్యజాలానికి అటాచ్మెంట్లో ఉండేటువంటి మెంబ్రెయిన్స్ అని చెప్పుకున్నాం. ఆల్ రైబోజోమ్స్ ఆర్ ఇన్ ఏ సెల్ all ribosomes in a cell are in the form of subunit, the freely suspended cytoplasm when they are not synthesis in the protein. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ పాయింట్ ఏంటంటే యూ కెన్ సీ ఇక్కడ ఒక డయాగ్రామ్ నేను క్లియర్ చేస్తున్నాను. యూ సీ దిస్ స్ట్రక్చర్ ఆఫ్ ఒక సెల్ అనుకుందాం. ఇది ఒక కణం యొక్క స్ట్రక్చర్ అనుకుంటున్నాం. ఈ కణంలో న్యూక్లియస్ ఉంది. వెన్ ప్రోటీన్ సింథసిస్ నాట్ అక్కర్, ప్రోటీన్ సింథసిస్ లేనప్పుడు ద రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, రైబోజోమ్కు సంబంధించినటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, స్మాల్ సబ్ యూనిట్ అండ్ లార్జ్ సబ్ యూనిట్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, ద బోత్ సబ్ యూనిట్ ఏవైతే ఉన్నాయో, స్మాల్ సబ్ యూనిట్ అండ్ లార్జ్ సబ్ యూనిట్, దే ఆర్ ఇండివిజువల్లీ ఇన్ ద సైటోప్లాజం, ఇండివిజువల్గా సైటోప్లాజంలో ఉంటాయి. దెన్ వెన్ దే ఆర్ క్లబ్డ్, అవి ఎప్పుడు క్లబ్ అవుతాయి అనేటువంటి పాయింట్ని ఇక్కడ మనం క్లియర్గా చూడాలి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే, వెన్ ఏ ప్రోటీన్ ఈజ్ బిగాన్ సింథసైజ్డ్, ఎప్పుడైతే ఒక ప్రోటీన్ సింథసిస్ స్టార్ట్ అవుతుంది అని అనుకో, ఇఫ్ ఇట్ ఈజ్ యాజ్ బీన్ ఈఆర్ సిగ్నల్ సీక్వెన్స్ రావాలి. వాట్ ఈజ్ ఈఆర్ సిగ్నల్ సీక్వెన్స్ అంటే, న్యూక్లియస్ నుంచి కేంద్రకం, ఇక్కడ మీకు తెలుసు ఆల్మోస్ట్ మన న్యూక్లియస్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. న్యూక్లియస్ నుంచి ఏ చైన్ విల్ బీ అరైజ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అందులో ట్రిప్లెట్ కోడాన్స్ అనేటువంటివి ఉంటాయి. త్రిక సంకేతాల రూపంలో మెసేజ్ వస్తుందని చెప్పుకున్నాం. ఆ ట్రిప్లెట్ కోడాన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రిప్లెట్ కోడాన్స్ త్రిక సంకేతాల రూపంలో వచ్చేటువంటి మెసేజ్ ఏదైతే ఉంటుందో, ఈఆర్ అంతర్జీవ ద్రవ్యజాలంలోకి ఎంటర్ కావాలి. ఈ అంతర్జీవ ద్రవ్యజాలానికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రైబోజోమ్కు సంబంధించినటువంటి 2 సబ్ యూనిట్, ఒక స్మాల్ సబ్ యూనిట్, ఒక లార్జ్ సబ్ యూనిట్ విల్ బీ బైండ్ 3, అంటే 3 సంకేతాలకు 3 ఉప ప్రమాణాలు వచ్చి ఇక్కడ బైండ్ అవుతాయి. సో బైండ్ అయిపోయి ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ట్రాన్స్క్రిప్షన్, అనులేఖనము అనేటువంటి పద్ధతి ద్వారా, ఇక్కడ అనులేఖనం అనేటువంటి పద్ధతి ద్వారా ఏదైతే ఆ మెసేజ్ని రైట్ చేయబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అనువాదము అనేటువంటి పద్ధతి జరుగుతుంది. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్లేషన్ అనేటువంటి వర్డ్ని ఇక్కడ మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే, the sequence, if it is direct attached to the ER membrane, they are converted to going to the polypeptide chains, and ఒకవేళ పాలీపెప్టైడ్ చైన్ తయారు కావాలి అని అంటే ఈఆర్ నుంచి సిగ్నల్స్ వస్తే ఆ సిగ్నల్స్ అనుగుణంగా పాలీపెప్టైడ్ చైన్ విల్ బీ రెడీ అవుతుంది. ఇఫ్ దేర్ ఈజ్ నో సిగ్నల్, ద ఫ్రీ స్టేటస్ లోపల సైటోప్లాజం లోపల ఉండేటువంటి 2 సబ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ఫ్రీగా అందులోనే ఉంటాయి. సో దట్ ఈజ్ నో సిగ్నల్, దే విల్ బీ రిమైన్స్ ద రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, 2 సబ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, దే విల్ బీ ఫ్రీలీ సైటోప్లాజంలోనే ఉండిపోతాయి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే, నెక్స్ట్ స్లైడ్ లోపల ఓకే, యూ కెన్ సీ దస్ పిక్చర్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ మనం ఒక పిక్చర్ని చూస్తున్నాం. టైప్స్ ఆఫ్ రైబోజోమ్కు సంబంధించినటువంటి పిక్చర్ ఏదైతే ఉంటుందో ఆ పిక్చర్ని చూస్తున్నాం. దెన్ ఇక్కడ కనుక చూసినట్లయితే యూసీ ఇక్కడ ఫ్రీ రైబోజోమ్స్ ఇన్ సైటోసాల్, ద మెంబ్రెయిన్ బాండెడ్ రైబోజోమ్స్ ఇన్ ద సైటోసాల్. ఈ సైటోసాల్ లోపల ఫ్రీగా ఉన్నటువంటి రైబోజోమ్స్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఇయర్ ఇక్కడ ఫ్రీగా ఉన్నాయి. దెన్ ది రైబోజోమ్ సైకిల్ అనేటువంటి పార్ట్స్ లోపల కనుక ఇంకొక ఇమేజ్ లోపల చూడవచ్చు. ద డిస్టింగ్విష్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్డ్ బై ద ఫ్రీ బాండెడ్ రైబోజోమ్స్ అండ్ నార్మల్. దెన్ ఇక్కడ మీకు ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది క్లియర్గా అవపడుతుంది. ఎంఆర్ఎన్ఏ ఒకవైపు 5' ఉంది, ఇంకొక వైపు 3' డైరెక్షన్ అన్నది క్లియర్గా అవపడుతుంది. లెటర్స్ ఇక్కడ కూడా ఎంఆర్ఎన్ఏ డైరెక్షన్ ఉంది, 5' ఉంది అండ్ 3' ఉంది. దెన్ ఈ ఎంఆర్ఎన్ఏ ఎప్పుడైతే ది విల్ బీ స్టార్టెడ్, న్యూక్లియస్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి బయటకు వస్తుంది ఎంఆర్ఎన్ఏ,
ఆ ఎంఆర్ఎన్ఏ ఎప్పుడైతే న్యూక్లియర్ పోర్స్ ద్వారా కేంద్రక రంధ్రం ద్వారా బయటకు వచ్చేస్తుందో ఆ బయటకు వచ్చినటువంటి ఎంఆర్ఎన్ఏ ఇట్ విల్ బి ఎంటర్స్ ఇన్ టు ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ల్యూమెన్ అనేటువంటి పాయింట్ని ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. వెన్ దే ఆర్ కేమ్ ఫ్రమ్ ది, అది ఎప్పుడైతే ఎంఆర్ఎన్ఏ చైన్ విల్ బి బయటకు వచ్చేస్తుందో దట్ టైమ్ ఈ సైటోసాల్లో ఉండేటువంటి సైటోసాల్ లోపల లైక్ ఈ బ్లూ కలర్ ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటున్నాం అంటే రైబోజోమ్స్ యొక్క సబ్ యూనిట్స్ అనుకుంటున్నాం. ఈ సబ్ యూనిట్స్ అన్నీ కూడా దే విల్ బీ బైండ్ అవుతుంది దేని మీద, ఆ ఎంఆర్ఎన్ఏ వచ్చినటువంటి సీక్వెన్స్ మీద బైండ్ అవుతాయి. అంటే అక్కడ ట్రాన్స్క్రిప్షన్ చేయబడ్డటువంటి దాన్ని ఇక్కడ ట్రాన్స్లేషన్ చేయడం కోసం, అంటే దాన్ని ఆ కోడింగ్ని డీకోడింగ్ చేస్తాయి. లోపల ఏదైతే కోడ్ అయిందో న్యూక్లియస్ ఏ రకమైనటువంటి ఎంజైమ్ని ఆ న్యూక్లియస్ ఏ రకమైనటువంటి ప్రోటీన్ని తయారు చేయమని కణం లోపల ఉండేటువంటి సైటోసాల్కి ఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులానికి ఇన్స్ట్రక్ట్ చేసిందో ఆ ఇన్స్ట్రక్ట్ చేసినటువంటి మెసేజ్ని డీకోడ్ చేయడం లోపల దే విల్ బీ వెరీ యూస్ఫుల్ అనేటువంటి పాయింట్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దస్ ఫ్రీ స్టేటస్లో ఉన్నాయి. అండ్ ఆల్సో న్యూక్లియస్ ఉంది, పెరాక్సిజోమ్ ఉంది, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, ఇవన్నీ కూడా అదర్ సెల్ ఆర్గనెల్స్. ఇవన్నీ కూడా కలిసిపోయి ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రోటీన్ కాంటెంట్ తయారు చేయడం లోపల యూజ్ఫుల్ అవుతాయి. ఈ ప్రోటీన్స్ ఏదైతే ఉన్నాయో ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఆఫ్ దెమ్, అంటే మైటోకాండ్రియా ఫంక్షన్ చేయాలి అక్కడ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ అవసరం. దెన్ క్లోరోప్లాస్ట్ పనిచేయాలి ప్లాంట్ లోపల అంటే దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్, ప్రోటీన్, పెరాక్సిజోమ్స్, అట్లా న్యూక్లియస్ దేనికైనా ప్రోటీన్స్ అవన్నీ కూడా తయారు చేయబడేది ఎక్కడ అంటే ఇక్కడ అనేటువంటి పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. సో ద ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎంఆర్ఎన్ఏ చైన్ ఇక్కడ న్యూక్లియర్ ద ప్రాసెస్ ఏదైతే ఉంటుందో లెటర్స్ ఇక్కడ పైన ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ది ఫ్రీ స్టేటస్లో ఉండేటువంటి బోత్ సబ్ యూనిట్, స్మాల్ సబ్ యూనిట్ ఉంది అండ్ ఆల్సో లార్జ్ సబ్ యూనిట్ ఉంది. ఈ స్మాల్ సబ్ యూనిట్, లార్జ్ సబ్ యూనిట్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ ఎప్పుడైతే ఫ్రీ పాలిప్లాయిడ్ రైబోజోమ్ సైటోసాల్ లేనప్పుడు ఆ రైబోజోమ్ ఏదైతే ఉంటుందో అది అసలు పాలిపెప్టైడ్ చైన్ని తయారు చేయలేదు. ఆ పాలిపెప్టైడ్ చైన్ అన్నది కరెక్ట్గా మేడ్ కాదు. దెన్ వెన్ ఇక్కడ ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపల నుంచి ఎప్పుడైతే సిగ్నల్ సీక్వెన్సెస్ వచ్చిందో ఆ సీక్వెన్స్ మీద ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే బైండ్ అవుతుందో ఆ బైండ్ అయిన దాని మీద 2 సబ్ యూనిట్స్ బైండ్ అయిపోయి ఆ ఎంఆర్ఏ నుంచి వెళ్ళి దాని ట్రాన్స్లేషన్ అండ్ ట్రాన్స్లేషన్ అనేటువంటి ప్రాసెస్తోని దాంట్లో ఉండేటువంటి కోడింగ్ని డీకోడ్ చేయడం లోపల దే ఆర్ యూజ్ఫుల్ అని చెప్పచ్చు. లెటర్స్ తర్వాత స్లైడ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ the proteins are synthesized free ribosomes either remain they are cytosol and together nucleus, mitochondria, peroxisomes and chloroplast and freega ఉండేటువంటి either they are cytosol. Then the membrane bonded ribosomes, when the ribosomes begins to synthesize the protein that is incorporated the cell membrane and lysosomes are secreted ER signal sequence. See, when a ribosome begins to synthesized, ఒక రైబోజోమ్ synthesize protein synthesisని స్టార్ట్ చేయాలనుకుంటే ఇన్కార్పొరేషన్ టు ద సెల్ మెంబ్రెయిన్ ద లైసోజోమ్ secreted outside as an ER signal sequence. A signal recognition is very important. You can see the structure ఏదైతే ఉంటుందో ఇక్కడ పాలీరైబోజోమల్ ఆర్ పాలీజోమల్ సీక్వెన్స్ ఎట్లా అవపడుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఒకవైపు 5' అండ్ ఇంకొక వైపు 3' అండ్ ఆ పాలీరైబోజోమల్ సీక్వెన్స్ ఎట్లా ఉంది అనేటువంటి పాయింట్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. దాని తర్వాతకి ఇంకొకటి కింద ఉండేటువంటి పిక్చర్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దిస్ ఎంఆర్ఎన్ఏ చైన్ మీద రైబోజోమ్స్ ఎట్లా డిజైన్గా దే విల్ బీ ఎట్లా దాని చుట్టూ ఆక్యుపై చేసుకున్నాయి, ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది అనేది కూడా యూ కెన్ సీ హియర్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద స్ట్రక్చర్ ఆఫ్ రైబోజోమ్స్ ఆర్ మేడ్ బై ద 2 సబ్ యూనిట్, 2 రకాల సబ్ యూనిట్. ఇంతకుముందు కూడా నుంచి కూడా మనం డిస్కషన్ చేసుకున్న రైబోజోమ్స్ ఆర్ మేడ్ బై దిస్ 2 సబ్ యూనిట్స్ అని చెప్పుకుంటున్నాం. ఆ 2 సబ్ యూనిట్స్ లోపల
బేసిక్గా ఒకటేమో లార్జ్ సబ్ యూనిట్ అని చెప్పుకుంటున్నాం, అనదర్ వన్ ఈజ్ స్మాల్ సబ్ యూనిట్ అని చెప్పుకుంటున్నాం. వన్ వాజ్ లార్జ్ సబ్ యూనిట్, పెద్దగా ఉండేటువంటి సబ్ యూనిట్ అని చెప్పుకుంటున్నాం. అనదర్ వన్ ఏదైతే ఉండదో లార్జ్ సబ్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఇంత సైజులో ఉంటుంది, దట్ ఈజ్ లార్జ్ సబ్ యూనిట్. అండ్ ఆల్సో స్మాల్ సబ్ యూనిట్ అనేటువంటిది ఈ విధంగా 2 సబ్ యూనిట్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నాం. దెన్ దిస్ లార్జ్ సబ్ యూనిట్, ఈ స్మాల్ సబ్ యూనిట్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్ ఫ్రీ స్టేటస్ లోపల, ఎప్పుడు కూడా అవి బైండ్ కాకుండా, ఓవర్లాప్ కాకుండా ఫ్రీగా నార్మల్గా అలానే ఉంటాయి. దెన్ వెన్ ఎప్పుడైతే mRNA సింథసిస్ అవసరమో, వెన్ ద mRNA సింథసిస్ ఈజ్ అక్కర్, అవసరం ఉండేటువంటి సిచ్యువేషన్ లోపల దే విల్ బీ యూజ్ఫుల్, అవన్నీ కూడా యూజ్ అయ్యేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ తర్వాత రైబోజోమ్స్ ఆర్ మేడ్ టు సబ్ యూనిట్, లార్జ్ సబ్ యూనిట్ అండ్ స్మాల్ సబ్ యూనిట్, అండ్ విచ్ విల్ బీ ఫిట్ టుగెదర్ టు ద వర్క్ యాజ్ ఏ యూనిట్ and translated the mRNA to polypeptide chain because they are we found 2 subunit non-equal size and they are slightly longer in the axis of diameter. The ribosomal subunit are made 1 or more mRNA, so ribosomal RNA molecule. The several proteins are assembled in the nucleus. ఇక్కడ ఈ పాయింట్ని కనుక క్లియర్గా చూద్దాం. Several proteins are assembled in the nucleus. Several protein, the molecule several protein and assembled in the molecule rRNA. దెన్ తర్వాత ద స్మాల్ సబ్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఆ స్మాల్ సబ్ యూనిట్ మాలిక్యూల్ ఇట్స్ బైండింగ్ సైట్ ఫర్ ద మెసెంజర్ ఆఫ్ ఆర్ఆర్ఎన్ఏకి బైండింగ్ సైట్ వేర్ ఇట్ వాజ్ అటాచ్డ్ టు ద డీకోడింగ్ ప్రాసెస్, డీకోడెడ్ చేయటం. ద స్మాల్ సబ్ యూనిట్ ఈజ్ ద బైండింగ్ సైట్ ఆఫ్ RNA, then it will be decoded process, while the large subunit having 3 binding site. One is amino acyl, peptidyl and exit. Amino acyl A P E, amino acyl, peptidyl and exit. దీస్ సైట్ అమైనో అసైల్ సైట్ హ్యావింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఉంటుంది, అండ్ పీ సైట్లో ఏదైతే పెప్టిడైల్ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఉంటుంది, అండ్ ఈ సైట్లో ఏదైతే ద ఫ్రీ స్టేటస్లో ఉంటుంది. దెన్ యూ కెన్ సీ ద ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే మనం ఇక్కడ క్లియర్గా ఇమేజ్ లోపల చూడొచ్చు. ద డిజైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఈపీఏ, ఏ సైట్ ఏదైతే ఉంటుందో అమైనో అసైల్ టీఆర్ఎన్ఏ బైండింగ్ సైట్, పీ సైట్ ఏదైతే ఉంటుందో పెప్టిడైల్ టీఆర్ఎన్ఏ సైకిల్, అండ్ ఈ సైట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఎగ్జిట్ సైట్ అని చెప్పుకున్నాం. ద రైబోజోమల్ సబ్ యూనిట్ బైండింగ్ ఫర్ mRNA సింథసిస్ అండ్ టీఆర్ఎన్ఏస్. ఇక్కడ ఆర్ఎన్ఏ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. బేసిక్గా ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం కదా, అందులో ఫస్ట్ వన్ mRNA ఉంటుంది, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటాం. అండ్ ఆల్సో rRNA ఉంటుంది, దీన్ని రైబోజోమల్ ఆర్ఎన్ఏ అంటాం. రైబోజోమ్ యొక్క స్మాల్ సబ్ యూనిట్ లోపల ఉంటుంది. అనదర్ వన్ ట్రీఆర్ఎన్ఏ అనుకుంటాం, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అనుకుంటాం. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, ద ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది అని అంటే కోడింగ్ని బదిలీ చేయడంలో పనికి వస్తుంది. సో ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో లార్జ్ సబ్ యూనిట్లో ఉంటుంది, టీఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో టీఆర్ఎన్ఏ, అండ్ ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో ఇది రైబోజోమ్ యొక్క స్మాల్ సబ్ యూనిట్లో ఉంటుంది. mRNA ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎక్కడి నుంచి తయారవుతుంది అని అంటే న్యూక్లియస్ నుంచి ఆర్ఎన్ఏ రూపం లోపల, అంటే ఆర్ఎన్ఏ అనేటువంటి మెసేజ్ని సైటోసాల్ ఆర్ కణం లోపలికి పాస్ చేసేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇక్కడ 3 types ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఉంటాయి అన్నది మనకి క్లియర్గా తెలవాలి. సో ఇక్కడ మనం క్లియర్గా ఈ పాయింట్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఈ సైట్, పీ సైట్, ఏ సైట్. ఏ సైట్ ఈజ్ ద స్టార్టింగ్ సైట్, అమైనో అసైల్ సైట్, అండ్ పీ సైట్ ఏదైతే ఉంటాడో పెప్టిడైల్ సైట్, దట్ ఈజ్ టీఆర్ఎన్ఏ బైండింగ్ సైట్ అని చెప్పుకున్నాం. అండ్ ఏ సైట్లో కూడా టీఆర్ఎన్ఏ బైండ్ అవుతుంది, అండ్ ఈ సైట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ఎగ్జిట్ అయ్యేటువంటి సైట్ అని చెప్పుకుంటున్నాం, అంటే అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయేటువంటి సైట్ అని చెప్పుకున్నాం.
దట్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి వెళ్ళి పాలిపెప్టైడ్ చైన్స్ అన్నవి రెడీ అవుతుంటాయి. అక్కడ అడాప్టర్ లాగా పనిచేస్తుంది. టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో అడాప్టర్ లాగా పనిచేస్తుంది. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ద యూనిట్ మెజర్మెంట్ ఆఫ్ డిస్క్రైబ్డ్ బై ద రైబోజోమల్ సబ్ యూనిట్ TRNA fragment is called as Svedberg unit. What is that? Svedberg unit. So మనం ఎప్పుడు కూడా రైబోజోమ్స్ గురించి రాసినప్పుడు 70S ఐదర్ 80S లేకుంటే 77S ఐదర్ 55S అని మనం ఇట్లా మెన్షన్ చేస్తూ ఉంటాం. వాట్ డినోట్ ఎస్ అన్నది ఏంటి అనేటువంటి వర్డ్ని ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాలి. S means for Svedberg unit. S means for Svedberg unit. ఈ స్వెడ్బర్గ్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఎస్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ స్వెడ్బర్గ్ యూనిట్ అని చెప్పుకుంటున్నాం. ఈ ఆర్ఎన్ఏ లోపల 2 ఉప ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి లార్జ్ సబ్ యూనిట్ అనుకున్నాం, ఇంకోటి స్మాల్ సబ్ యూనిట్ అనుకున్నాం. ఈ స్మాల్ సబ్ యూనిట్ ఏమో దానికి ఒక డయామీటర్ ఉంది, లార్జ్ సబ్ యూనిట్కి ఒక డయామీటర్ ఉంది. సో ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ లార్జ్ సబ్ యూనిట్ అండ్ స్మాల్ సబ్ యూనిట్ ఏవైతే ఉన్నాయో ఓవర్లాప్ అంటే ఒక సబ్ యూనిట్ ఇంకొక సబ్ యూనిట్తోని ఓవర్లాప్ అయినప్పుడు ఆ ఓవర్లాప్ అనేటువంటి ప్రాసెస్ లోపల ఇక్కడ ఓవర్లాప్ చెందబడుతుంది. ఆ ఓవర్లాప్ చెందబడ్డప్పుడు ఇక్కడ దాని యొక్క సైజ్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ చేయబడుతుంది, తగ్గుతుంది. సో అలాంటి దాన్ని మనం ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఏమని రాస్తాం, డిక్రీజ్ చేయబడుతుంది. కాబట్టి దీన్ని స్వెడ్బర్గ్ యూనిట్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనం మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ద సెడిమెంటేషన్ అండ్ సెంట్రిఫికేషన్ రేట్ విల్ బి సెన్. అండ్ ఇక్కడ మనకు రైబోజోమ్స్లో కనుక చూసినట్లయితే 2 types ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. ప్రోక్యారియోట్స్ లోపల ఒక రకమైనటువంటి రైబోజోమ్స్ అండ్ యూక్యారియోట్స్ లోపల ఒక రకమైనటువంటి రైబోజోమ్స్ అనేటువంటి పాయింట్ని మనం క్లియర్గా డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ మీరు ఏదైతే ఉన్నదో ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ లోపల ట్రిప్లెట్ కోడాన్స్ ఎట్లా ఉన్నాయనేటువంటి పాయింట్ని కూడా మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. ద సీక్వెన్స్ కోడాన్స్ లోపల అండ్ ఏ సైట్ పి సైట్ ఈ సైట్ నుంచి ఈ సైట్ నుంచి గోయింగ్ ఏ పాలిపెప్టైడ్ చైన్ ఎట్లా గ్రో అవుతుంది. ఆ పాలిపెప్టైడ్ చైన్స్ అంటే ఒక ఎమైనో యాసిడ్కి ఇంకొక ఎమైనో యాసిడ్కి మధ్యలో పెప్టైడ్ బంధం ద్వారా బంధించబడుతుంది. ఇట్లా 2 ఎమైనో యాసిడ్స్ బైండ్ అయి ఉంటే దాన్ని డైపెప్టైడ్ అని, 3 ఎమైనో యాసిడ్స్ బైండ్ అయి ఉంటే దాన్ని ట్రైపెప్టైడ్ అని, సింగిల్గా ఉంటే ఎమైనో యాసిడ్ అంటాం, 2 కలిసి ఉంటే దాన్ని డైపెప్టైడ్ అంటాం, 3 కలిసి ఉంటే దాన్ని ట్రైపెప్టైడ్ అంటాం, అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని దట్ ఈస్ కాల్డ్ ఐస్ ఆలిగోపెప్టైడ్ అని చెప్పుకుంటాం. వాట్ ఈస్ దే కాల్డ్ ఐస్ ఆలిగోపెప్టైడ్ అనేటువంటి. ఈ ఆలిగోపెప్టైడ్స్లో ఇట్లా నెంబర్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ అన్నీ కూడా బైండ్ అయ్యి ఒక చైన్ లాగా మారితే దట్ ఈస్ కాల్డ్ ఐస్ దాన్ని ఏమంటాం అంటే పాలీపెప్టైడ్ చైన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఐస్ పాలీపెప్టైడ్ చైన్స్ అంటాం. అంటే ఒక ఎమైనో యాసిడ్కి ఇంకొక ఎమైనో యాసిడ్కి మధ్యలో ఉండేటువంటి బంధాన్ని దట్ ఈస్ కాల్డ్ ఐస్ మనం పెప్టైడ్ బంధము అని చెప్పుకుంటాం. వాట్ ఈస్ ది బాండ్? పెప్టైడ్ బంధం అని చెప్పుకుంటాం. సో ఇట్లాంటి పాలీపెప్టైడ్ చైన్స్ 2 లేదా 3 పాలీపెప్టైడ్ చైన్స్ కలిసిపోయి ఒక ప్రోటీన్ అన్నది ఏర్పడుతుంది. వాటిదే ఒక ప్రోటీన్ అనేటువంటిది ఏర్పడాలి అంటే 2 or 3 లెటర్స్ మనం తీసుకునేటువంటి ఫుడ్ లోపల కూడా ప్రోటీన్స్ ఉంటాయి. దెన్ వై షుడ్ వి మేక్ మళ్ళీ ఈ రైబోజోమ్స్ ఎందుకు ప్రోటీన్స్ని తయారు చేయాలి అంటే ఈ వరల్డ్ లోపల మోస్ట్లీ టోటల్గా 200 types ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. 200 రకాల ప్రోటీన్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి టాక్సిన్ అన్నా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి అది ఏదన్నా కానీ విష పదార్థం అన్నా కానీ యూజ్ఫుల్ ప్రోడక్ట్ అయినా కానీ 200 types ఆఫ్ ప్రోటీన్స్. ఆ 200 types ఆఫ్ ప్రోటీన్స్లో సపోజ్ వరిలో తీసుకుంటే వరైజిన్, అదే గోధుమల్లో తీసుకుంటే గ్లూటానిన్, అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. పాలల్లో తీసుకుంటే కెసిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. లైక్ దట్ అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ లోపల ఇది మనం ఫుడ్ ద్వారా తీసుకున్నటువంటి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ అదే ప్రోటీన్స్ మనకు అంటే ఈ యూజ్ఫుల్ కాదు. ఈ ప్రోటీన్స్ ఈ 200 రకాల ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంప్లీట్లీ మెండ్ బై ది 20 అమైనో యాసిడ్స్.
21 రైక్ ఎన్ని 21 అమైనో ఆమ్లాలతో ఏర్పడుతుంది. హైడ్రాక్సీ ప్రోలిన్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న డిఫరెన్షియేషన్ తప్పితే 21 అమైనో యాసిడ్స్తోనే ఏర్పడుతుంది. సో మన డైజెషన్ ప్రాసెస్ లోపల ఏం చేస్తామంటే మనం తీసుకునేటువంటి ప్రోటీన్స్ అన్నిటినీ కూడా హైడ్రాలసిస్ చేస్తూ వాటిని కంప్లీట్గా అమైనో యాసిడ్స్గా బ్రేక్ చేస్తాం డైజెషన్ లోపల. దెన్ ఆఫ్టర్ ఈ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా మన బ్లడ్ వెజిల్ లోపలికి వచ్చేస్తాయి. ఈ బ్లడ్ వెజిల్ లోపలికి వచ్చినటువంటి అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బీ అవన్నీ కూడా ఎక్కడికి పాస్ అవుతాయి? ఆ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఒక సెల్ లోపలికి వచ్చేస్తాయి అమైనో యాసిడ్స్. ఇప్పుడు ఈ అమైనో యాసిడ్స్ ఏవైతే ఫ్రీ స్టేటస్ లోపల నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఒక కణం లోపల ఉన్నాయి అనుకోండి. సపోజ్ దిస్ ఈజ్ న్యూక్లియస్. ఈ కణం లోపల నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి ఫ్రీ స్టేటస్ లోపల. ఈ నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ను యూజ్ చేసుకుంటూ వీఆర్ మేకింగ్ వన్ పాలీపెప్టైడ్ చైన్ తయారు చేస్తున్నాం. ఆ పాలీపెప్టైడ్ చైన్ అయితే సపోజ్ మనం మజిల్ పెరగాలి అంటే 4 రకాలైనటువంటి ప్రోటీన్స్ అవసరం. ఒకటి యాక్టిన్, మయోసిన్, ట్రోఫోనిన్, ట్రోఫోమయోసిన్. ఈ 4 రకాల ప్రోటీన్స్ అవసరం. బట్ మనం ఆ ప్రోటీన్ తయారు చేసుకోవాలంటే వీ కెన్ యూజ్ దీస్ అమైనో యాసిడ్స్. ఏవైతే ఈ సైటోసాల్లో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ని యూజ్ చేసుకుంటూ మనం ప్రోటీన్ తయారు చేసుకోవచ్చు. సో ఆ ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి ప్రాసెస్ జరగాలి అని అంటే ఇక్కడ రైబోజోమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే దే యాక్ట్స్ యాజ్ అన్ అడాప్టర్స్ లాగా పనిచేస్తున్నాయి. ఎలా పనిచేస్తున్నాయి? అడాప్టర్ లాగా పనిచేస్తున్నాయి. దట్ ఈస్ అ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. నెక్స్ట్ స్లైడ్ లోపల కనుక చూసినట్లయితే దెన్ ద డిఫరెన్షియస్ బిట్వీన్ ఇక్కడ మనకి వాటిలో సైజులో ఇవ్వదాకా మనం చెప్పుకున్నాం కదా. దెన్ మాలిక్యులర్ వెయిట్ బేసిక్గా ప్రోక్యారియోట్స్ లోపల, యూక్యారియోట్స్ నిజ కేంద్రక జీవుల లోపల, కేంద్రక పూర్వక జీవుల లోపల, రెండిట్ల లోపల కూడా మనకు లైక్ ఈ రైబోజోమ్స్ ఉంటాయి. ఈ రైబోజోమ్స్ లోపల ప్రోక్యారియోట్స్లో ఉండేటువంటి రైబోజోమ్స్లో ఉండే దాంట్లో వాటిలలో 70S రకానికి చెందినటువంటి రైబోజోమ్స్ ఉంటాయి. అండ్ యూక్యారియోట్స్ లోపల 80S రకానికి చెందినటువంటి రైబోజోమ్స్ ఉంటాయి. 70S అండ్ 80S అని చెప్పుకున్నాం. దెన్ ఈ 70S రైబోజోమ్స్ ప్రోక్యారియోట్స్ లోపల ఉండేటువంటి రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 20 నానోమీటర్స్, 20 యాంగ్స్ట్రామ్స్, 200 యాంగ్స్ట్రామ్స్, 20 నానోమీటర్స్ అనొచ్చు. లైక్ 200 యాంగ్స్ట్రామ్స్ విడ్త్ని కలిగి ఉంటాయి ఇన్ డయామీటర్ లోపల. ఇక్కడ ద సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ 70S అని చెప్తున్నాం కదా, అందులో 2 సబ్ యూనిట్స్ ఉంటాయి. యూ కెన్ సీ ఇక్కడ మీరు క్లియర్గా ఇమేజ్లో చూడొచ్చు 70S అని చెప్పుకుంటున్నాం. దాంట్లో 2 సబ్ యూనిట్. దీని మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి ఎంత ఉంది? 2,500,000 ఉంది మాలిక్యులర్ వెయిట్. దెన్ దీని మాలిక్యులర్ వెయిట్ కూడా సేమ్ అంతే మాలిక్యులర్. ఏది 80S యొక్క ఉప ప్రమాణం అండ్ ఈ రెండింటి యొక్క మాలిక్యులర్ వెయిట్ ఈజ్ సిమిలర్, ఒకేలాగా ఉంది. లెటస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఈ 70S లోపల లార్జ్ సబ్ యూనిట్ ఏదైతే ఉంటుందో 50S సబ్ యూనిట్ ఉంది. ఇక్కడ కనుక చూసినట్లయితే 30S స్మాల్ సబ్ యూనిట్ ఉంది. 30S అండ్ 50S కలిస్తే మనకు 80S కావాలి. బట్ వీఆర్ రైటింగ్ యాజ్ 70S అని రాస్తున్నాం. ఎందుకు అని అంటే ఒక సబ్ యూనిట్ ఇంకొక సబ్ యూనిట్ లోపలికి ఓవర్లాప్ కావడం వల్ల ఈ రెండిట్లలో ఉండేటువంటి స్పేస్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి కంజెస్టెడ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ 70S అని చెప్పుకుంటున్నాం. ఈ 70S సబ్ యూనిట్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ దాని మాలిక్యులర్ వెయిట్ కనుక చూసినట్లయితే 1,60,000 మాలిక్యులర్ వెయిట్ అండ్ స్మాల్ సబ్ యూనిట్ 9 lakhs మాలిక్యులర్ వెయిట్ని కలిగి ఉన్నది. దీని తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దీని లోపల ఉండేటువంటి రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ ద రైబోజోమ్ స్ట్రక్చర్ లోపల పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ 55 RNA 55 RNAs అండ్ 55% RNA ఉంది అండ్ 120 న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో
34 ప్రోటీన్స్ ఉన్నాయి. 34 దే హ్యావింగ్ 34 ప్రోటీన్స్, 24 ప్రోటీన్స్ ఉన్నాయి. సి 24 ప్రోటీన్స్. యూ కెన్ సీ ఇది. ఈ పిక్చర్ని మనం మ్యాగ్నిమైజ్ చేసుకుంటూ చూసినట్లయితే 70S సబ్ యూనిట్ ఏదైతే ఉంటుందో 55S RNA అండ్ 120 న్యూక్లియోటైడ్స్ అండ్ ఆల్సో 34 ప్రోటీన్స్ అండ్ దెన్ ఇందులో ఉండేటువంటి ఈ మాలిక్యులర్ వెయిట్ లోపల 23S RNA అండ్ 2900 న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో 30S లోపల కనుక చూసినట్లయితే 9 lakhs ఇన్ డయామీటర్ అని చెప్పుకున్నాం కదా. 16S RNA అండ్ ఆల్సో 1540 న్యూక్లియోటైడ్స్ అండ్ ఆల్సో 2100 ప్రోటీన్స్ ఉన్నాయి. 21 ప్రోటీన్స్ ఉన్నాయి. లెటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల 80S సబ్ యూనిట్ కనుక చూసినట్లయితే 80S సబ్ యూనిట్ లోపల కనుక చూసినట్లయితే 60S అని చెప్పుకున్నాం అండ్ ఆల్సో 40S అనుకున్నాం. ఇంతకుముందే మనం డిస్కషన్ చేసుకున్నాం 2 సబ్ యూనిట్స్ అనుకున్నాం. ఒక సబ్ యూనిట్ ఇంకొక సబ్ యూనిట్ ఓవర్లాప్ కావడం వల్ల ఇదేమో 40S ఇదేమో 60S, ఈ రెండు కావడం వల్ల ఓవర్లాప్ కావడం వల్ల ఈ ఏరియాని మనం రెండిట్లలో కౌంట్ చేయకుండా సింగిల్గా కౌంట్ చేస్తాం కాబట్టి దాన్ని 80S అని చెప్పుకుంటాం. ఓకే. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఇది లార్జ్ సబ్ యూనిట్ అన్నాం, ఇది స్మాల్ సబ్ యూనిట్ అనుకున్నాం. ఇక్కడ కూడా లార్జ్ సబ్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మేడ్ బై ద 55S RNA అండ్ 120 న్యూక్లియో యాసిడ్స్ అండ్ RNA విషయానికి వస్తే సేమ్ న్యూక్లియోటైడ్స్ అండ్ దిస్ ఈజ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ దాంట్లో ఉండేటువంటి ప్రోటీన్స్, దాంట్లో ఉండేటువంటి నేచర్ని బేస్ చేసుకొని మనం RNA యొక్క సైజులను చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ద ఫంక్షన్స్ ఆఫ్ RNA, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకోవాల్సిన ఫంక్షన్స్ ఆఫ్ RNA. దెన్ RNA ఏంటంటే దే ఆర్ కాల్డ్ యాజ్ వర్క్ బెంచెస్. ఏమని చెప్తున్నాం వీటినన్నింటినీ కూడా సెల్ ఇంజన్స్ అని చెప్పుకుంటున్నాం. ఫస్ట్ మనం స్టార్టింగ్ చేసుకున్నప్పుడే ఎట్లా చెప్పుకున్నామంటే RNA రైబోసోమ్స్ గురించి ఏమని చెప్పుకున్నామంటే దే కాల్డ్ యాజ్ సెల్ ఇంజన్స్ ఆఫ్ ద సెల్స్ అని చెప్పుకున్నాం. అంటే కణానికి యంత్రాలలాగా పనిచేస్తాయి అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం. దట్ ద ప్రోటీన్, ఇక్కడ ప్రోటీన్ బయోసింథసిస్ ప్రాసెస్ లోపల ట్రాన్స్లేట్ చేస్తుంది mRNA ప్రోటీన్. ద సబ్ యూనిట్ టుగెదర్ జాయిన్ అవుతుంది అండ్ మెసెంజర్ ఇనిషియేషన్ ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేస్తుంది. ఆ స్మాల్ సబ్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి దాని ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో AUG. ఈ AUG కోడ్ ఏదైతే ఉంటుందో దట్ కోడ్స్ మిథియోనిన్ అనేటువంటి అమైనో యాసిడ్స్. మిథియోనిన్ అనేటువంటి అమైనో యాసిడ్ని కోడ్ చేయడం లోపల యూజ్ఫుల్ అవుతుంది. ఓకే. AUG ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ స్టార్టింగ్ కోడాన్ అని చెప్పుకున్నాం. ఈ AUG ఏదైతే ఉంటుందో స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ కోడాన్స్ అని చెప్పుకుంటాం. అండ్ UAA, UGA, UAA, UGA, UAG అండ్ UAA, OBAL, OPAL, OCAR అనేటువంటి 3 కోడ్స్ ఏవైతే ఉంటాయో దట్ని టర్మినేటింగ్ కోడాన్స్ అంటారు. ఆ టర్మినేటింగ్ కోడాన్స్ ఏవైతే ఇక్కడ వస్తుందో ఏ సైట్, పి సైట్, ఏ సైట్లోకి వచ్చినప్పుడు యూ కెన్ సీ ద ప్రాసెస్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. దెన్ స్టార్టింగ్ కోడాన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ స్టార్టింగ్ కోడాన్స్ ఉన్నాయి. ఆ స్టార్టింగ్ కోడాన్స్ ప్రాసెస్తో ఇక్కడ మనకు ప్రోటీన్ సింథసిస్ అన్నది స్టార్ట్ అవుతుంది. దెన్ ప్రోటీన్ సింథసిస్ స్టార్ట్ అవుతూ ఆ లార్జ్ సబ్ యూనిట్ నుంచి ఇక్కడ పీ సైట్ నుంచి ఏమవుతుందంటే మెథియోనిన్ ఫస్ట్ బయటకు వచ్చింది. తర్వాత ఏ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఇట్లా పాలీపెప్టైడ్ చైన్ లాగా మారడం, ఆ పాలీపెప్టైడ్ చైన్ ఏదైతే ఉంటుందో బయటికి ఎక్స్ప్లోర్ కావడం, అది కంప్లీట్గా ఎక్స్ప్లోర్ అయిన తర్వాత ఆ పాలీపెప్టైడ్ చైన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఫార్మేషన్ జరిగిన తర్వాత ఆ పాలీపెప్టైడ్ చైన్ ఎప్పుడైతే ఎక్కడికైతే కోడింగ్స్ ఉంటాయో ఆ కోడింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత UAA, UGA, UAG అనేటువంటి OBAL, OPAL, OCAR అనేటువంటి 3 కోడాన్స్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అన్నది కట్ అయిపోతాయి. సో మొత్తానికి ఆ ప్రాసెస్ కట్ అయిపోయినప్పుడు యూ సీ ద టర్మినేషన్ ప్రాసెస్ ఇన్ ద ప్రోటీన్ సింథసిస్. మనం ఇవాళ దాకా డిస్కషన్ UAA, UGA, UAG అనేటువంటి ఈ కోడాన్స్ ఎప్పుడైతే వస్తుందో ద ప్రోటీన్ అంటే ఆ ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్.
కంప్లీట్ అయిన తర్వాతకి ఇప్పుడు ఆ ఫ్రీ స్టేటస్లో ఉండేటువంటి పాలీపెప్టైడ్ చైన్ ఏదైతే ఉంటుందో సెల్ లోపలికి ఎంటర్ అవుతుంది, సెల్లో రెడీగా ఉంటుంది. ఇట్లాంటి పాలీపెప్టైడ్ చైన్స్ అన్నీ కూడా కలిసిపోయి 1 or 2 పాలీపెప్టైడ్స్ ఆర్ 2 or 3 పాలీపెప్టైడ్ చైన్స్ కలిసిపోయి ఇట్ విల్ బీ ఫామ్ ఒక ప్రోటీన్గా మారుతుంది. ఆ ప్రోటీన్తోనే ఎంజైమ్ తయారు కావడమా, ఆ ప్రోటీన్ దానికి బిల్డ్ కావడం, ఈ విధంగా ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ద మోస్ట్ యూజ్ఫుల్ వెపన్స్ అండ్ కణం లోపల కంటిన్యూస్గా వర్క్ చేసేటువంటి వాటిని మనం రైబోజోమ్స్ అంటాం. ద రైబోజోమ్స్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఫర్ ద ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా డీటెయిల్గా నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఉండేటువంటి సెల్ ఆర్గనెల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.